రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ప్రజలు సమస్యలు ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, మౌలిక వసతులపై సీఎం సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక స్కూల్స్, గర్ల్స్ హాస్టల్స్, ఆరోగ్య కేంద్రాల పరిస్థితిని సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో పాడైన రహదారులు, తాగునీటి సమస్యలు, విద్యుత్ లోపాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయనున్నారు. జిల్లాలో త్వరలో ప్రారంభమయ్యే కొత్త ప్రాజెక్టులపై ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మొత్తం 1000 మంది పోలీసులను మోహరించారు. ఇక డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ వినియోగంపై కూడా పునర్విచారణ చేపట్టనున్నారు. అరణ్య ప్రాంతాల్లో గిరిజన వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాసరావు అందిస్తారు. చెప్పండి శ్రీనివాసరావు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన వచ్చి ఈ యొక్క మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీని ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈ యొక్క పబ్లిక్ ని తరలించేందుకు ఆ యొక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క మీటింగ్ కి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఇన్ఛార్జి మంత్రి ఎవరైతే ఉన్నారో వాకాటి శ్రీహరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ ని అంటే విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క కట్టుదిట్టం అంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క పాల్వంచకు మావోయిస్టుల ప్రభావం లేనప్పటికీ కూడా ఈ యొక్క ఏమైనా ఇతర పార్టీల నుంచి ధర్నాలు అలాంటివి ఏమైనా ఉంటాయా అన్న దశలో ఉన్నటువంటి భద్రతా బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది దేవిక. అయితే శ్రీనివాసరావు, ఈ సమీక్ష ఎన్ని గంటల పాటు కొనసాగనుంది? అలాగే ఏ అంశంపై చర్చించే అవకాశాలున్నాయి? ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి యొక్క రోడ్లు కావచ్చు, అలాగే సీతారామ ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, అలాగే విద్యుత్ ప్రాజెక్టు ఇక్కడ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రధానమైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపైన ఈ యొక్క స్థానిక మంత్రులు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల యొక్క అభిప్రాయాలను కూడా తీవ్రంగా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ప్రజలకు ఇక్కడ ఏ విధమైన వర్షాల కాలంలో ఎంత నష్టం జరిగింది వాటిపైన క్షుణ్ణంగా పరిశీలించి వాటిపైన నివేదిక తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాసరావు.